ఆ విధంగా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఆయన నీకు చేసే ప్రక్రియ ఏంటంటే ఎప్పుడు కూడా నిన్ను యేసునొద్దకు ఆకర్షిస్తుంది. ఎందుకు అంటే నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు ఆయన నిన్ను నిరంతరం నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు. ఆత్మయందు బలం పొందావా, సైతాను గెలవలేడు ఇక నిన్ను. ఆత్మయందు బలహీనమై దేహమందు బలం కలిగి ఉన్నావా, నీ శరీరం గెలిచింది, సైతాను గెలుస్తాడు నిన్ను. అట్లా కాకుండా దేహమును నియంత్రించి ఆత్మయందు బలం పొందావా, దేహం నిన్ను గెలవలేదు. దేహం ఎప్పుడైతే నీ ముందు ఓడిపోయిందో దయ్యాలన్నీ నీకు సాగిల పడతాయి. అది పాయింట్. పరిస్థితులన్నీ నీకు సాష్టాంగ పడతాయి. అందుకే